మనం గ్రూప్ 2 మెయిన్స్లో ఉన్నటువంటి ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి టాపిక్స్ని చిన్న చిన్న వీడియోస్లో చేయడం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే నూతన ఆర్థిక సంస్కరణలకు పూర్వం భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నది లాస్ట్ వీడియోలో చూసాం. దాని కంటిన్యూషన్ వచ్చేసి నూతన ఆర్థిక సంస్కరణలో ఎందుకు నూతన ఆర్థిక సంస్కరణ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏంటి అని చూసినట్లయితే ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నీ కూడా నష్టాల్లో కూరుకుపోయి దేశానికి కావాల్సినటువంటి ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ అనేవి పడిపోయి పూర్తిగా కూడా మనకి ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితుల్లో మనం నూతన ఆర్థిక సంస్కరణ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ నూతన ఆర్థిక సంస్కరణల్ని పివి నరసింహారావు ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టడం జరిగింది. నూతన ఆర్థిక సంస్కరణల్లో ఏ రంగాల్లో ప్రవేశపెట్టామంటే మొత్తం మనం 5 రంగాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి వచ్చేసి పారిశ్రామిక రంగంలో నూతన ఆర్థిక సంస్కరణ, 2 ప్రభుత్వ రంగ సంస్థల్లో నూతన ఆర్థిక సంస్కరణ, విదేశీ వర్తకంలో నూతన ఆర్థిక సంస్కరణ, అదేవిధంగా ద్రవ్య విధానంలో నూతన ఆర్థిక సంస్కరణ, విత్త విధానంలో నూతన ఆర్థిక సంస్కరణ. విద్యార్థులు ఇలా విభజించుకొని ఒక్కొక్క రంగాన్ని అధ్యయనం చేసినట్లయితే నూతన ఆర్థిక సంస్కరణల యొక్క సరళి మనకి ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. ఉదాహరణకి పరిశీలించినట్లయితే 1991కి పూర్వం భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంటే మన ఎగుమతులు దిగుమతులు కావాల్సినటువంటి ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ కనీసం 3 నెలలకి మనకి అవసరం ఉండాలి, నిల్వ ఉండాలి. 3 నెలలకి మనం నిల్వ పెట్టుకున్నట్లయితే మన ఎగుమతి దిగుమతులు సరఫరా అనేది సాఫీగా సాగుతూ ఉంటుంది. మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు వచ్చే టయానికి ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందంటే కేవలం 8 రోజులకు సరిపడేటువంటి ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ మాత్రమే ఉన్నాయి. 8 రోజులు ఉన్నటువంటి నిల్వలతో భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాలంటే, భారతదేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోవాలంటే చాలా కష్టమైన పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో వాళ్ళకు ఉన్నటువంటి మేధోపరమైనటువంటి ఆలోచనతో నూతన ఆర్థిక సంస్కరణ తీసుకురావడం జరిగింది. ఈ నూతన ఆర్థిక సంస్కరణ ప్రపంచంలో అనేక దేశాలు ఎప్పుడో ఇంప్లిమెంట్ చేసినాయి, మనమే చాలా లేటుగా ఉన్నాం అనమాట. ఏదేమైనప్పటికీ నూతన ఆర్థిక సంస్కరణలో ప్రవేశపెట్టాం. 1991 జూలై 24వ తారీఖున దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పారిశ్రామిక రంగం, ప్రభుత్వ రంగం, విదేశీ రంగం, విత్త రంగము, ద్రవ్య రంగం 5 రంగాల్లో ప్రవేశపెట్టాం. ఉదాహరణకి పారిశ్రామిక రంగాన్ని తీసుకున్నట్లయితే పారిశ్రామిక రంగంలో నూతన ఆర్థిక సంస్కరణలు ఎట్లా జరిగినాయి? భారతదేశంలో ఏదేని పరిశ్రమ పెట్టాలంటే తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి. లైసెన్స్ పొందాలంటే ఒక లైసెన్స్ కాదు, అనేక రకాలైన మల్టిపుల్ లైసెన్సులు అవసరం ఉందన్నమాట. అంచేత ఔత్సాహికులైనటువంటి పారిశ్రామికవేత్తలు ముందుకు రావడానికి సంకోచిస్తూ ఉన్నటువంటి పరిణామం. వాళ్ళ పెట్టుబడులుగానే ఉంచుకుంటారు, ఆ పెట్టుబడుల ప్రభావంలోకి రావు. వీళ్ళు లైసెన్సులు ఇచ్చేదానికి అనేక రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉన్నారు. ఈ విధానాన్ని ముందు రద్దు చేయాలని చెప్పేసి నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా మొట్టమొదటిసారిగా డీలైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపుగా 18 అంటే 1991లో 18 వస్తువులకి మినహాయించి మిగతా వాటికి లైసెన్సులు అవసరం లేదు అని చెప్పేసి పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ డిక్లేర్ చేసేసారు. ఎప్పుడైతే ఈ 18 వస్తువులు కాకుండా మిగతా వస్తువులకి లైసెన్సులు లేకుండా పరిశ్రమలు పెట్టుకోవచ్చు అని చెప్పారో ఆటోమేటిక్ ఏంటంటే పారిశ్రామికవేత్తల్లో, కొత్తగా పరిశ్రమలు స్థాపించే వాళ్ళు, జమీందారుల్లో, పెట్టుబడులు ఉన్నవాళ్ళు, ధనవంతుల్లో ఒక ఉత్సాహం బయలుదేరి పరిశ్రమలు పెడతానికి ముందుకు రావడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం. అయితే ప్రస్తుతం చూసినట్లయితే ఆ 18 వస్తువులు కాదు, ప్రస్తుతం కేవలం 5 వస్తువులకు మాత్రమే లైసెన్సులు అవసరం. ఈ 5 కాకుండా మిగతా వాటికి ఏంటంటే డీలైసెన్సింగ్ విధానం అనేది మనకి ప్రస్తుతం నడుస్తుంది. ఈ పారిశ్రామిక రంగంలో మార్పులుగా ఆ 5 అంశాలు ఏమిటి అని మనం పరిశీలించినట్లయితే మనకి ఆల్కహాల్, మత్తు పానీయాలు ఇలాంటి వాటికి మేము తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలి. పొగాకు ఉత్పత్తులు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలి. అట్లానే ప్రమాదకర లైసెన్సులు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలి. అదేవిధంగా మనకి పారిశ్రామిక ప్రేరుడు పదార్థాలు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలి. మందుగుండు సామాగ్రి, ఆయుధాలు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలి. ఈ 5 మినహాయించి మిగతా వాటికి లైసెన్స్ విధానం రద్దు చేయటం జరిగింది. ఈ లైసెన్స్ విధానంతో పాటు ఇంకా పర్యావరణ పరమైనటువంటివి, తర్వాత ఇంకా అనేక రకాలైన అనుమతులు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని అధిగమించడానికి సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టి ఒక్కసాటే
అంటే ఒక్కసారి ఒక ప్రాంతంలోనే అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చేసేసి డీలైసెన్సింగ్ పద్ధతుల్లో పరిశ్రమలు పెట్టడం అవకాశం కల్పించడం అనేది నూతన ఆర్థిక సంస్కరణలో తొలిమెట్టుగా భావించవచ్చు. సో ఇదే కాకుండా రెండో అంశం తీసుకుంటే 10 లక్షల జనాభా కంటే ఎక్కువ ఉంటే తప్పనిసరిగా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాలి పరిశ్రమ పెట్టాలి. నూతన సంస్కరణలో భాగంగా 10 లక్షల జనాభా కంటే ఎక్కువ ఉన్న ప్రాంతంలో లైసెన్సింగ్ పర్మిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ అవసరం లేదు, అవసరం లేకుండానే పరిశ్రమ పెట్టుకోవచ్చు. అయితే పరిశ్రమ పెట్టేటప్పుడు ఏంటంటే ఒక 35 కిలోమీటర్ల రేడియేషన్లో అంటే పర్యావరణ ప్రాబ్లం లేకుండా పరిశ్రమ పెట్టాలి. అదే కంప్యూటర్ సాఫ్ట్వేర్ లాంటి పరిశ్రమలకు 35 కిలోమీటర్స్ లోపలే పెట్టుకోవచ్చు అనమాట. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ అనేది ఇక్కడ మనకి జనాభాను బేస్ చేసుకొని తొలగించడం జరిగింది. ఇది ఒకటి. మూడో అంశం ఏంటంటే MRTP యాక్ట్ను సవరించడం, మోనోపలీ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ అంటే ఏకస్వామ్య పరిశ్రమల చట్టం అని చెప్పేసి అంటారు. అంటే 200 కోట్లు దాటినటువంటి ఏకస్వామ్య పరిశ్రమలు అనేవి గతంలో వేరే ఏమి కూడా కొనాలన్నా అమ్మాలన్నా విలీనం చేసుకోవాలన్నా ఎక్స్పాన్షన్ చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం యొక్క అవసరం ఉంది. అయితే ఈ 1969 నుంచి 70 నుంచి ఈ చట్టం నడుస్తూ ఉంది. 91లో కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ లేకుండా MRTP సంస్థలు కూడా కొత్త సంస్థలను కొనవచ్చు, విలీనం కావచ్చు, విస్తరించవచ్చు. ఈ 3 రకాలైనటువంటి సంస్కరణ చేసి పారిశ్రామిక రంగాన్ని మన్మోహన్ సింగ్ పివి నరసింహారావు శుద్ధి చేయడం జరిగింది. దానికి మించినటువంటి విధానం ఇప్పుడు కొనసాగుతుంది కాబట్టి భారతదేశ పారిశ్రామిక రంగం మేక్ ఇన్ ఇండియా దాకా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.